అయితే నేను నాయకులు ఉన్నారు చాలా మంది, అన్ని మండలాల నుంచి వచ్చారు, ఇతర జిల్లా ఇతర కాన్స్టిట్యూన్సీ వచ్చారు. ఒక్కటి చెప్తానని మీ అందరికీ, నేను 8 సార్లు ఎమ్మెల్యే చేశాను, 7 సార్లు మంత్రి చేశాను, ఎంపీ చేశాను. ఎప్పుడూ లేని డబ్బు ఈ 2 సంవత్సరాల్లో కాన్స్టిట్యూన్సీకి తీసుకొచ్చాను. తిరగేమనండి పెద్దలందరినీ, లేదా నెట్లో చూసుకోమనండి. కానీ నాకు సంతృప్తి లేదు. ఎందుకు లేదంటే డబ్బులు ఇస్తున్నాను నేను, కానీ మీ గ్రామాల్లో డబ్బు తీసుకెళ్ళి ఖర్చు పెడుతున్నారు కదా, ఓటు బాగా వేస్తున్నారా, ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వలేదు అని పర్యవేక్షణ చేసే బాధ్యత మనకు లేదండి. ఎవరైనా పర్యవేక్షణ చేస్తున్నారు ఈ గ్రామాల్లో. ఏమనంటే ఆయన బాబు గారు కోపడి బాబు గారు అరే 500 కోట్లు ఇచ్చాను 2 సంవత్సరాల్లో. ఒక 2 సంవత్సరాలు నర్సీపట్నం మున్సిపాలిటీకి 37 కోట్లు ఇచ్చాను, 114 వర్కులు ఇచ్చాను. ఎవరన్నా మీ వార్డులో వెళ్ళి ఆ రోడ్డు వేస్తున్నప్పుడు జరిగి వేస్తాడా లేదా, ఏం చేస్తారు, ఎవరో పడిస్తున్నారా? మరి కార్యకర్తలు మనం ఎందుకు, నాయకులు అంత డబ్బు ఖర్చు పెడుతున్నప్పుడు ఏం మీ ఊళ్ళో కొన్ని రోడ్లు వేయలేదు మొన్న. సార్ మా మంత్రి గారు నేను దృష్టిలో పెడతాను, సమయం కాదు కానీ 2 విషయాలు, కొన్ని రోడ్లు వేయలేదు. ఇప్పటికి కూడా నేను నాయకులు పిలిచి ఏవే రోడ్డు వేయలేదంటే చేయలేదు సార్ అన్నారు. మరి ఆ రోజు రోడ్డు అడిగింది నువ్వే కదా, నా దగ్గర రోడ్డు అడిగావు కదా, 2 రోడ్లు ఇచ్చాను కదా, 70 లక్షలు ఇచ్చాను కదా, 2 రోడ్డు ఎందుకు వేయలేదు అంటే మీరు ప్రజలందరినీ కూర్చుని అయ్యన్న బోధరి గారు 1 కోటి రూపాయలు ఇస్తారన్నారు మా ఊరికి అని ఆ ఊళ్ళో పెద్దలందరినీ కూర్చోబెట్టి అయ్యన్న బోధరి గారు 1 కోటి రూపాయలు ఇస్తున్నారు, ఏ రోడ్డు వేస్తే బాగుంటుందని 10 మంది కూర్చొని అడుగుతున్నారు. మీరు ఇంట్లో కూర్చొని రాసి ఇచ్చేస్తున్నారు. ఏంటి ఇదే రాజకీయం అండి. ఎమ్మెల్యే ఏమో ప్రజాసేవ చేయడానికి, దొంగలకు సహకరించడం కోసం కాదు. గ్రామాలు అభివృద్ధి చేతనే గ్రామాలు అభివృద్ధి చేయి, అది ఇంట్లో కూర్చుందాం. తప్పుడు పనులు చేయమని మమ్మల్ని మాత్రం ఇబ్బంది పెట్టకండి. మమ్మల్ని నా దగ్గరికి వస్తున్నారు, అలా గంజాయిని పట్టుకున్నారండి, కొంచెం విడిపించండి, దొంగ విడిపించేస్తాం. దొంగల కోసం రికమెండ్ చేస్తారా మీరు? అలాంటి భూములు ఆక్రమించేది మనోడు ఏదైనా పొరపాటు చేసేయండి, ఫోన్ చేయండి ఆర్డీఓ గారిని. చిన్న పొరపాటు అది గోవు చూపిస్తుంది. అలాంటి తప్పు పనులు నేను చేయనండి, చేయను. మీరు ఏం చేసుకొని చేయను. రాడి ఇబ్బంది అని పెట్టకండి, దాన్ని కూడా పెట్టద్దు. రాడు దేనికి ఉన్నాను తట్టుకుంటున్నాను మనం, ఇప్పుడే వచ్చాడు. ఇంకేంటంటే ఒకసారి బాధ అనిపిస్తుంది అమ్మా ఒకసారి బాధ అనిపిస్తుంది. మొన్న ఒక పెద్ద మనిషి మా ఇంటికి వచ్చాడు, బాబు మా మనవడికి ఎంబీబీఎస్ సీట్ కావాలి బాబు అన్నాడు. వెంటనే విజయనగరం మా కోడలు అక్కడ చదివింది, విజయనగరం మెడికల్ కాలేజీలో. ఆ రాజుగారికి ఫోన్ చేసి బ్రదరు నాకు ఎంబీబీఎస్ సీట్ కావాలా ఉందని అడిగాను. అదేంటి సార్ మీకెందుకు ఇవ్వాలి సార్, నాకు చాలా హెల్ప్ చేశారు మీరు, ఒక సీట్ ఇస్తా అన్నాడు. మళ్ళీ అన్నాడు ర్యాంక్ ఎంత వచ్చింది కుర్రోడు కానీ కాలేజీలో అడిగారు. వచ్చిన పెద్ద మనిషి ఉన్నాడు, నా పేరు చెప్పారు, ఉంటాడు ఎక్కడ ఉంటాడు బాబు పేరు వద్దు. ఏమయ్యా మీ మనవాడికి ఎంత వచ్చింది ర్యాంకు అని అడిగాను. ర్యాంక్ ఏంటి బాబు, ఎంట్రన్స్ రా, ఎంబీబీఎస్ ఎంట్రన్స్ రాయాలరా, ఆ ఎంట్రన్స్లో ర్యాంక్ రావాలరా, ఆ ర్యాంక్ కూడా రాకపోతే ఆ మేనేజ్మెంట్ కోటలో సీట్ ఇప్పిస్తాను రా అంటే ర్యాంక్ అసలు ఎంట్రన్స్ రాలేదు మా ఊరు అంటారు. మరి ఎంట్రన్స్ రాకపోతే ఎంబీబీఎస్ సీట్ ఎంత ఇస్తామంటే ఆ మాత్రం చెప్పి రిమైనింగ్ స్పీకర్ అన్నారు. ఒక మీద ఆ మాత్రం ఎంబీబీఎస్ సీట్ ఇవ్వకపోతే రిమైనింగ్ స్పీకర్ అన్నాడు. ఇది ఎక్కడ గౌరవండి, ఇది ఎక్కడ అన్యాయమండి. అయితే నేను నాయకులు ఉన్నారు చాలా మంది, అన్ని మండలాల నుంచి వచ్చారు, ఇతర జిల్లా ఇతర కాన్స్టిట్యూన్సీ వచ్చారు. ఒక్కటి చెప్తానని మీ అందరికీ, నేను 8 సార్లు ఎమ్మెల్యే చేశాను, 7 సార్లు మంత్రి చేశాను, ఎంపీ చేశాను. ఎప్పుడూ లేని డబ్బు ఈ 2 సంవత్సరాల్లో కాన్స్టిట్యూన్సీకి తీసుకొచ్చాను. తిరగేమనండి పెద్దలందరినీ, లేదా నెట్లో చూసుకోమనండి. కానీ నాకు సంతృప్తి లేదు. ఎందుకు లేదంటే డబ్బులు ఇస్తున్నాను నేను, కానీ మీ గ్రామాల్లో డబ్బు తీసుకెళ్ళి ఖర్చు పెడుతున్నారు కదా, ఓటు బాగా వేస్తున్నారా, ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వలేదు అని పర్యవేక్షణ చేసే బాధ్యత మనకు లేదండి. ఎవరైనా పర్యవేక్షణ చేస్తున్నారు ఈ గ్రామాల్లో. ఏమనంటే అయ్యన్న బాబు గారు కోపడి బాబు గారు అరే 500 కోట్లు ఇచ్చాను 2 సంవత్సరాల్లో,
ఒక 2 సంవత్సరాలు నర్సీపట్నం మున్సిపాలిటీకి 37 కోట్లు ఇచ్చాను, 114 వరకు ఇచ్చాను. ఎవరన్నా మీ వార్డులో వెళ్ళి ఆ రోడ్డు వేస్తున్నప్పుడు జరిగి వేస్తాడా లేదా, ఏం చేస్తారు, ఎవరో పడిస్తారా? మరి కార్యకర్తలు మన ఎందుకు నాయకులు అంత డబ్బు ఖర్చు పెడుతున్నప్పుడు మీ ఊళ్ళో కొన్ని రోడ్లు వేయలేదు మొన్న సార్, మంత్రి గారు మీ దృష్టిలో పెడుతున్నాను, సమయం కాదు కానీ 2 విషయాలు, కొన్ని రోడ్లు వేయలేదు. ఇప్పటికి కూడా నేను నాయకులు పిలిచి ఏవే రోడ్డు వేయలేదంటే చేయలేదు సార్ అన్నారు. మరి ఆ రోజు రోడ్డు అడిగింది నువ్వే కదా, నా దగ్గర రోడ్డు అడిగావు కదా, 2 రోడ్లు ఇచ్చాను కదా, 70 లక్షలు ఇచ్చాను కదా, 2 రోడ్డు ఎందుకు వేయలేదు, ఎందుకు వేయలేదు అంటే మీరు ప్రజలందరినీ కూర్చుని అయ్యన్న బోధని గారు ₹1 కోటి ఇస్తున్నారు మా ఊరికి అని, ఊళ్ళో పెద్దలందరినీ కూర్చోబెట్టి అయ్యన్న బోధని గారు ₹1 కోటి ఇస్తున్నారు, ఏ రోడ్డు వేస్తే బాగుంటుందని 10 మంది కూర్చొని అడుగుతున్నారు మీరు, లేదు ఇంట్లో కూర్చొని రాసి ఇచ్చేస్తున్నారు. ఏంటి ఇదే రాజకీయం? ఎమ్మెల్యేలు ఏమో ప్రజాసేవ చేయడానికి దొంగలకు సహకరించడం కోసం కాదు, గ్రామాలు అభివృద్ధి చేతనే గ్రామాలు అభివృద్ధి చేయి, లేదా ఇంట్లో కూర్చోదాం, తప్పుడు పనులు చేయమని మమ్మల్ని మాత్రం ఇబ్బంది పెట్టకండి. కొంతమంది నా దగ్గరికి వస్తున్నారు, అలా గంజాయిని పట్టుకున్నారండి, కొంచెం విడిపించండి, దొంగ విడిపించేస్తా, దొంగల కోసం రికమెండ్ చేస్తారా మీరు? అలాంటి భూములు ఆక్రమించేది మనోడు చిన్న పొరపాటు చేసేయండి, ఫోన్ చేయండి ఆర్డీఓ గారిని, పొరపాటు చిన్న పొరపాటు గోవు చూపేసి అలాంటి తప్పు పనులు నేను చేయనండి, చేయను, మీరు ఏం చేసుకొని చేయను, రాడి ఇబ్బంది అని పెట్టకండి, దాన్ని కూడా పెట్టద్దు, రాడు దగ్గర ఉన్నాను తట్టుకుంటున్నాను ఉన్నారు, ఇప్పుడే వచ్చాడు ఇంకేంటంటే ఇప్పుడు ఒకసారి బాధ అనిపిస్తుంది అమ్మా ఒకసారి బాధ అనిపిస్తుంది. మొన్న ఒక పెద్ద మనిషి మా ఇంటికి వచ్చాడు, బాబు మా మనవడికి MBBS సీట్ కావాలి బాబు అన్నాడు. వెంటనే విజయనగరం మా కోడలు అక్కడ చదివింది, విజయనగరం మెడికల్ కాలేజీలో, ఆ రాజుగారికి ఫోన్ చేసి బ్రదరు నాకు MBBS సీట్ కావాలా ఉందని అడిగాను. అదేంటి సార్ మీకెందుకు ఇవ్వాలి సార్, నాకు చాలా హెల్ప్ చేశారు మీరు, ఒక సీట్ ఇస్తా అన్నాడు. మళ్ళీ అన్నాడు ర్యాంక్ ఎంత వచ్చింది కుర్రోడు గారి కాలేజీలో అడిగారు. వచ్చిన పెద్ద మనిషి ఉన్నాడు, నా పేరు చెప్పారు, ఉంటాడు ఎక్కడ ఉంటాడు పేరు వదిలేదు. ఏమయ్యా మీ మనవాడికి ఎంత వచ్చింది ర్యాంకు అని అడిగారు. ర్యాంక్ ఏంటి బాబు, ఎంట్రన్స్ రా, MBBS ఎంట్రన్స్ రాయాలరా, ఆ ఎంట్రన్స్లో ర్యాంక్ రావాలరా, ఆ ర్యాంక్ కూడా రాకపోతే ఆ మేనేజ్మెంట్ కోటలో సీట్ ఇప్పిస్తాను రా అంటే ర్యాంక్ అసలు ఎంట్రన్స్ రాలేదు మా ఊరు అన్నాడు. మరి ఎంట్రన్స్ రాకపోతే MBBS సీట్ ఎంత ఇస్తామంటే ఆ మాత్రం చెప్పి నువ్వెందుకు స్పీకర్ అన్నాడు ఒక మీద, ఆ మాత్రం MBBS సీట్ ఇవ్వకపోతే నువ్వెందుకు స్పీకర్ అన్నాడు. ఇది ఎక్కడ గౌరవం అండి, ఇది ఎక్కడ ఏం చేయమండి?